ఒక్కసారిగా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇదే సుశీల గారు, జానకి గారు, వాణి జయరామ్ గారు, ఇంతమంది సీనియర్ సింగర్స్ ఉన్నారు. ఫస్ట్ టైం సుశీల గారిని నేను ఫస్ట్ టైం చూసినది రాజా సార్ రికార్డింగ్లో. నేను ఒక సాంగ్ పాడుతూ ఉన్నాను వాయిస్ రూమ్లో. సుశీలమ్మ నెక్స్ట్ సాంగ్ కోసం వచ్చి రాజా సార్ రూమ్లో కూర్చున్నారు. ముందు ఎవరు నాకు చెప్పారంటే నాకు భయం వేస్తుందని ఎవరు చెప్పలేరు. తర్వాత నా సాంగ్ అయిన తర్వాత సుశీల గారు వాయిస్ రూమ్కి వచ్చేసారు. అయ్యో నాకు అలా షాక్ అయిపోయి చాలా భయం వచ్చేసింది. అయితే సుశీలమ్మ గారు కూడా నేను ఆశీర్వాదం తీసుకొని తర్వాత అమ్మ మాట్లాడారు నాతో. ఏమన్నారు మీ పాట విని? బాగా పాడుతున్నారు, ఏది మీ ఊరు అవన్నీ అడిగారు. అప్పుడు తర్వాత నేను ఏ భాషలో రాసుకుంటున్నాను అది బుక్లో చూశారు. స్టిఫ్ కాంపిటీషన్ అయితే ఉండేది ఒకప్పుడు. అంటే సీనియర్ సింగర్స్ ఉన్నారు, మీరు అప్కమింగ్ సింగర్. అయితే నాకు వచ్చి సుశీల గారు, జానకి గారు, వాణియమ్మ వాళ్ళందరూ చాలా వాళ్ళ కూతురు లాగానే నా మీద. ఏ కాంపిటీషన్ లాంటిది నాకంత ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సే లేదు. మీ క్లాసికల్ ఫౌండేషన్ మీకు పాటలో ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటారు? యూజువలీ ఫౌండేషన్ ఉండాలా ఉండకూడదా అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలి అంటారు, మరి కొంతమంది వద్దు అంటారు. నాకు చాలా హెల్ప్ అయింది. ఏంటంటే నొటేషన్ కోసం ఒక రోజు 5 సాంగ్స్ పాడుతున్నారంటే సేమ్ రాగంలోనే 2 or 3 సాంగ్స్ వస్తుంది సమ్టైమ్స్. మోహన రాగం చాలా కామన్ కదా. మోహన రాగంలో నేను ఇప్పుడు ఒక చోట పాడి ఇంకొక రంగమేశ్వర దగ్గర వెళ్తే అక్కడ కూడా సేమ్ రాగంలో ఉంటే కొంచెం సంగతి రిసెంబ్లెన్స్ వస్తుందని అలాగే నేను నొటేషన్ స్టార్ట్ చేశాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. చాలా రోజుల తర్వాత కూడా ఆ పాటలు నా బుక్ చూస్తే నాకు ఇంకా ట్యూన్ కొంచెం గుర్తొస్తుంది ఆ నొటేషన్ వల్ల.